హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నొమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్లో మనమున్న ప్లేస్ వచ్చేసి కాలజ్ఞానాన్ని రచించినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఊరైనటువంటి శ్రీ బ్రహ్మం గారి మఠం అనే ఊరిలో ఉన్నాము. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంటుంది. ఈ బ్రహ్మం గారి మఠం అనే ఊరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించినటువంటి ఇల్లు అనమాట. ఇదంతా కూడా ప్రస్తుతానికైతే ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. ఇక్కడైతే లాక్ వేసేసారు. అయితే ఆ ఇంటి లోపల ఒక పెద్ద పాము పుట్ట ఉందని చెప్పేసి ఇంతకుముందు వెళ్ళిన వారు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఈ ఇంటి ముందర అంతా కూడా అరుగులు ఉన్నాయి. అప్పట్లో స్వామివారు ఈ అరుగు మీద కూర్చొని కాలజ్ఞానాన్ని రాసేవాళ్ళు అని చెప్పారనమాట. సో చూస్తున్నారు కదా పాతకాలం నాటి ఈ దూలాలన్నీ. తర్వాత ఇంటి వెనకాలకు వస్తే మనకి ఈ స్వామివారి జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ రాశారు పూర్తిగా కూడా. సో దీన్ని చదవాలి అనుకుంటే పాజ్ చేసి చదవండి. అలాగే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం చేసేటువంటి కొత్త వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో చూస్తున్నారు కదా స్వామివారి ఇంటి వెనకాల భాగంలో ఇలా ఒక బావి అయితే ఉంది. ఈ బావి దగ్గర ఒక 40 అడుగులు లోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది స్వామివారు స్వయన తన హస్తాలతో ఈ బావిని అయితే తవ్వారనమాట. ఎందుకు తవ్వాల్సి వచ్చింది అనేది ఈ వ్లాగ్లో మనము చూద్దాము. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో అక్కడ ఆ బావి నుండి ఇలా నీళ్లు తీసుకుని అందరూ తాగుతున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి నీళ్ళు అయితే, స్వచ్ఛంగా. అండ్ ఈ ఇంటి ముందర అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ కొంతమంది మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు. ఆ స్వామివారు నివసించిన ప్రదేశం కాబట్టి. ఆ ఇంటి నుండి మనము కొద్దిగా ముందరకు వస్తే శ్రీ రామాలయము రచ్చబండ అని ఉంది. పాతకాలంలో మనకి రచ్చబండ అయితే ఉండేది. ఆ చరిత్ర ఏంటో విందాము. అక్కడ స్వామివారు కూర్చున్న పవిత్రమైన స్థలం. అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు ఒంటరి పని చేస్తుండేవారు. గ్రామం పేరు ఈ గ్రామములో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు. పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు. జాతరకు నా చేతనైంది రథం తయారు చేయిస్తాను ఊరేగింపు కన్నారు. రథం అంటే ఇలకల బండి. ఈ గ్రామం నుంచి కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేరు. చందా ఇవ్వాల్సిందే అని స్వామిని అడిగినారు. అడిగితే ఇవ్వనందుకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాటి గ్రామస్తులు. బావికి నీళ్ల ప్రాణి ఇవ్వకుండా స్వామిని. అప్పుడు ఆయన రాత్రికి రాత్రి జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన మరుసటి రోజు గ్రామ పెద్దలంతా ఉంటే ఇక్కడ రథబండి ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా అని అడిగితే గ్రామమంతా ఇచ్చినారు కానీ వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు గ్రామస్తులు. ఆనాడు స్వామిని వీరప్పయ్య వీరంభుట్టయ్య అనేవారంట స్వామిని. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన పిలుచుకుందామన్నాడు మల్లారెడ్డి. అంటూనే స్వామిని పిలుచుకొని వచ్చి రథబండ దగ్గర పెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం? మీకు ఇన్ని కట్టుబాట్లు విధించినా నీలో మార్పు రాలేదు. నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే హెచ్చరిస్తానన్నాడంట మల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను. అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సరే కానివ్వండి, ఇచ్చే సందర్భం వచ్చి ఇస్తానన్నాడంటూ స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదయ్యా, ఇవ్వాల్సింది రెచ్చబండ దగ్గర ఇమ్మన్నాడంట కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సబ్కు ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అనుకొని పోలేరమ్మని మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని రథోత్సవానికి గ్రామస్తులు. ఈ గ్రామమున్సు కందిమల్లారెడ్డి పొగాకాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి గమనించి ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా చెకుమికి రాళ్ళు అంటే ఆనాడు అగ్గిపెట్టెలు లేవటం వెలిగించుకునేవి. ఆ చెకుమికి రాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డి పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సు గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సఫ్ దగ్గర ఆ చెకుమికి రాళ్ళు కనిపించవట. స్వామి తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకొని కొంచెం లిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర వచ్చిపోయి వచ్చినట్టున్నాను.
మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తూ ఉన్నారు. ఆమెను అలంకరణ చేయించి గ్రామం నది వీధిలో పెట్టి ఉన్నారు. మూగ జీవాలను కూడా జంతువులకి పెట్టారు. ఇంత వైభవంగా శ్రీరామకు మూగ జీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం ఇప్పటికి తెచ్చి పెట్టదా, చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సోపు. గ్రామ మున్సోపునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నాను. గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకున్నానా? ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా చిన్నమన్నాడంట మున్సోపు పందిమల్లారెడ్డి. అప్పుడు స్వామి కోపద్రికుడై, అమ్మా పోలేరి, మరి మున్సోపుకు ఈ గ్రామస్తులకు నా చందా ఇవ్వండి, జాతర జరగదంటున్నాడు. మరి నా చందా ఇవ్వకపోతే జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకొని మున్సోపు పండునే. అప్పుడు గల్ల 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 శబ్దం చేసుకుంటూ గజ్జల సుబడితో గల్లు గల్లున భయంకర నిప్పుల వైరాల మోపుడు తీసుకొని వస్తుందంట మసికొమ్మల నుంచి ఆవాసన అమ్మవారు. ఆ వచ్చే ధూపం స్వామికే కనిపిస్తుందని కానీ మీరు ఎవరికీ కనపడతారు. వైరాల మూపుడి మాత్రమే కనిపిస్తుందండి. ఏ రూపంలో వస్తున్నామమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయపడతారమ్మా. బాలికా రూపంలో ప్రత్యక్షం అంటే స్వామి. అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలికా రూపంలో నిప్పు చేస్తుందంట. అప్పుడు అమ్మవారు మానవ రూపంలో ఉన్న దేవతలకి తీసుకోలేదు. అమ్మవారిని చూసి చాలక గ్రామస్తుంది స్వామికి వాదాల మీద పడి జనం చేరుకున్నారని అంటావా? నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నామయ్యా, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఇబ్బందులు పెట్టినామంటే నాయన, ఈనాడు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నేను వర్ణిస్తాను. కొంతకాలానికి సజీవ సమాధి అవుతాను. సజీవ సమాధి అయిన తర్వాత నా జీవ సమాధిలో నివాస గృహంలో భక్తాదులు దర్శనానికి వస్తారు. వాళ్ళల్లో కూడా మైకులు ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే గ్రామస్తులే కాదు, వచ్చే భక్తాదులను కూడా అన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళను మీరు ఇబ్బంది పెడతారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే మున్సోపు కందిమల్లారెడ్డి వంశవృద్ధి లేకుండా వాళ్ళ కందిమల్లారెడ్డి వంశీకులంతా అన్నట్లోనే గతి. అప్పుడు అమ్మవారికి ప్లాట్ఫామ్ పోలేదు, నువ్వు ఎక్కడున్నా జంతువులు పొంగళ్ళు జరగాలి, ఈ రక్తపాత లేకుండా అమ్మానికి వెలుపల పల్లాంగు దూరంలో చెట్లో లీనమైపోమ్మా, అక్కడ నీ పొంగళ్ళు జరుపుకోమంటూనే స్వామి అమ్మవారి చెట్లో లీనమై గ్రామానికి ఉంటుంది. అదేనమ్మా బద్వేలు పోతారు కింద అమ్మవారికి ఇప్పుడు వరకు మీరు విన్న కథ మొత్తం కూడా ఈ రచ్చబండ మీద జరిగిందనమాట. ఇక్కడ ఒక శాసనం అయితే ఉంది. అయితే ఆ శాసనంకి ఇలా దండలేసి బట్టేదో కప్పి పెట్టారు. సో చూస్తున్నారు కదా, ఈ రచ్చబండ మీదనే మొత్తం ఈ కథ మొత్తం కూడా జరిగింది. స్వామివారు వడ్రంగి పని చేసేవాళ్ళు అప్పుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. దానికి సంబంధించిన పోస్టర్ అది చూస్తున్నారు కదా. అయితే ఆ పోలేరమ్మ తల్లి ఇప్పుడు ఉన్నటువంటి గుడి వచ్చేసి మనకి బ్రహ్మం గారి మఠం దాటిన తర్వాత బద్వేల్కెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయ్యారు కదా, ఆ సజీవ సమాధి అయినటువంటి ప్రదేశమే ఇక్కడ మీరు చూసినటువంటి గుడి. ఆ గుడి ముందర ఉన్నటువంటి ఈ రథం అన్నమాట. ఇది వచ్చేసి బ్రహ్మం గారి మఠం ఊరి మధ్యలో ఉంటుంది ఈ గుడి కూడా. సో ఆ గుడి లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. అయితే గుడి లోపల ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇలా బయట ప్రాంగణంలో మాత్రమే షూట్ చేస్తున్నాము. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటూ, మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సైట్ సింగ్ ఇదంతా.